జగన్ ముందుగా మేల్కొన్నాడు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ లాస్ట్ ట్రిప్ ఎందుకు జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుంది? ఫ్రమ్ ద బిగినింగ్ యాక్టివిటీ చేయలే. దాదాపు 2-3 ఏళ్ల పాటు పార్టీ యాక్టివిటీ చాలా బలహీనం. అనేకసార్లు మనమే మాట్లాడుకున్నాం, బాబు గారు తలుచుకుంటే చేసేయగలరు, ఎందుకు ఎట్లా అన్నది. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తర్వాత రాజకీయం ఊపందుకుంది, అప్పుడేదో ఈ మన ఇప్పుడున్న వాళ్ళ పార్టీ కార్యాలయం ఏరియాలో మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ సందర్భంగా ఆయనే సీఎం అని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రావటం, లక్షలాది మంది వాళ్ళందరి సమక్షంలో ఉపన్యాసం అంతా ఇచ్చి ఫైనల్గా వచ్చేటప్పటికి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పడం, తద్వారా తెలుగుదేశంతో కలవబోతున్నానని చెప్పడం. అప్పుడు తెలుగుదేశం దాన్ని క్యాచ్ చేయడం, ఆ వెంటనే కుప్పం దగ్గర చంద్రబాబు గారు ఆ వన్ సైడ్లో కాకూడదు అంటాం, ఆ తర్వాతన మేము సిద్ధం అంటాం. ఇక అట్లా సాగిపోయింది. అప్పుడు రాజకీయం ఊపందుకుంది. అప్పటిదాకా తెలుగుదేశం ఊపేంటి అంటే ఓ పక్కన జగన్ వాళ్ళ వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకి కంగారు పడ్డటువంటిది ఈ హడావిడిలోనే నడిచింది. అయితే జగన్కి మాత్రం ఈ మిత్రులు, ఈ కూటములు మీద నమ్మకం లేదు. తను అనేటటువంటి రూట్లో నడుచుకుంటూ వస్తాడు. ఒకటే ఏమైపోయింది, జగన్ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి వేధించింది ఏంటంటే అప్పుడున్న అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టడం, ఇవి మిగతాది అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు ఇట్లాంటి పెద్దవాళ్ళ జోలికి వెళ్ళాడు. కింద చిన్న చితక కార్యకర్తలే తక్కువే, కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కడికక్కడ వేధించినవి ఉన్నాయి టీడీపీ వాళ్ళని. ఇప్పుడు వైసీపీకి సంబంధించి రాష్ట్రంలో అందరినీ వేధిస్తున్నటువంటి సందర్భంలో అది జగన్కి ఫెచ్చింగ్ అయింది. అందుకని జనంలోకి వెళ్ళడానికి ఒక అవకాశం అయింది. దాంతోపాటుగా ప్రతి నెల కార్యకర్త నాయకులతో, జిల్లాల వారి నాయకులతో మీటింగులు, అట్లాగే డైరెక్ట్గా నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలతో మాట్లాడాలనుకోవడం అన్నటువంటిది. అంటే 6 నెలలకే ఇక్కడ బిగిన్ చేసేస్తున్నారు, 6-7 నెలలకి. తద్వారా ముందు పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకోవడానికి టైం దొరికింది కాబట్టి ఇప్పటి నుంచి సెటరైట్ చేసుకునే అడుగులు వేస్తున్నారు. కాకపోతే ఈలోపు జగన్ సెటరైట్ చేసుకునేలోపు భయపెట్టే కార్యక్రమం సీరియస్గా జరుగుతుంది. ఇంకా కేసులు, అసలు పార్టీ పేరు చెప్పాలంటే వణికించాలి అన్నటువంటిది చంద్రబాబు గారి వ్యూహం కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.